హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకుందాం. ఒక వెల్ బ్యాలెన్స్డ్ ప్రెగ్నెన్సీ డైట్లో ముఖ్యంగా ప్రోటీన్, వైటమిన్ సి, కాల్షియం, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, ఐరన్ రిచ్ ఫుడ్స్, అడిక్వేట్ ఫ్యాట్ అండ్ ఫోలిక్ యాసిడ్, దాంతోపాటు అదర్ న్యూట్రియంట్స్ లైక్ కోలిన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చాలా మందికి ఏదైతే ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయిన్ అవుతారో దాని గురించి చాలా టెన్షన్స్ ఉంటాయి. ఆ పెరిగిన వెయిట్ ని ఎలా లాస్ అవ్వాలి అని. బట్ నార్మల్ గానే ప్రెగ్నెన్సీ టైంలో ఒక 10 to 15 kgs వెయిట్ గెయిన్ అన్నది జరుగుతుంది. ఇది న్యాచురల్ అండ్ దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆ పెరిగే వెయిట్ అన్నది హెల్దీ ఫుడ్స్ ద్వారా పెరగాలి. సో అలా పెరగడం వల్ల మళ్ళీ మీరు వెయిట్ లాస్ అవ్వడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అదే నార్మల్‌గా వెయిట్ అంటే ఆ టైంలో ఎక్కువ క్యాలరీస్ తీసుకోవాలి అని చెప్పి అన్‌వాంటెడ్ జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకుంటే మళ్ళీ మీరు వెయిట్ తగ్గాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అది మీరు హెల్తీ ఫుడ్ ద్వారా ప్రెగ్నెన్సీ టైంలో హెల్తీగా వెయిట్ పుట్టప్ అవుతే మళ్ళీ మీరు లాస్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎలాంటి ఫుడ్స్ ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేయాలో చూద్దాం. నార్మల్‌గా పాస్చరైజేషన్ చేసిన పాలనే తీసుకోవాలి. అంటే నార్మల్‌గా ప్యాకెట్ పాలు పాస్చరైజేషన్ చేసి కంపెనీ వాళ్ళు పంపిస్తారు. సో అంటే సర్టెన్ టెంపరేచర్ దగ్గర దాన్ని హీట్ చేసి పంపిస్తారు. సో అలాంటి పాలల్లో అయితే మనకి బ్యాక్టీరియా అనేది ఉండదు. సో నార్మల్‌గా ఇలాంటి పాలు తీసుకోవడం వల్ల మదర్ కానీ బేబీకి కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ఉంటాయి. అండ్ దాంతో పాటు అండర్ కుక్డ్ ఫుడ్స్‌ని కూడా తీసుకోకూడదు. అంటే సరిగ్గా పూర్తిగా వండనటువంటి హాఫ్ బాయిల్డ్ ఫుడ్ అనేది తీసుకోకూడదు. అలానే రిఫ్రిజిరేటర్స్ లో ఎక్కువ స్టోర్ చేసిన ఫుడ్ కానివ్వండి, క్యానెడ్ ఫుడ్స్, జామ్స్, జెల్లీస్ ఇలాంటి ఏదైనా కంటైనర్స్ లో ఉంటాయి. వీటిని మీరు అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఒకవేళ మీకు కానివ్వండి, మీ ఫ్యామిలీలో ఎవరికన్నా కానివ్వండి ఏదైనా ఫుడ్ అలర్జీస్ ఉంటే ఫస్ట్ మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకున్న ఫుడ్ అలర్జీస్ గురించి డాక్టర్ గారికి చెప్తే వాళ్ళు దానికి రీప్లేస్మెంట్ ఏదన్నా చెప్తారు. సో దాన్ని ఫాలో అవడం వల్ల కూడా మీరు హెల్దీగా ఉండొచ్చు. అండ్ దాంతో పాటు స్ట్రిక్ట్ గా ఆల్కహాల్ అన్నది అవాయిడ్ చేయాలి. ఇక నాన్ వెజ్ విషయానికి వస్తే టైల్ ఫిష్ అండ్ షార్క్, స్వాట్ ఫిష్ వీటిని అవాయిడ్ చేయాలి. అంటే పెద్ద తోకుండా చేపలు కానివ్వండి, సొర చేప ఇలాంటి చేపలు తీసుకోకూడదు. మీకు తీసుకోవాలి అనుకుంటే ట్యూనా ఫిష్ తీసుకోవచ్చు. అలానే రా స్ప్రౌట్స్ తీసుకోకూడదు. రా స్ప్రౌట్స్ అంటే నీళ్ళలో నానబెట్టిన విత్తనాలు ఇలాంటివి తీసుకోకూడదు. ఎప్పుడు కూడా బాయిల్ చేసిన ఫుడ్డే తీసుకోవాలి. మన మెంతు కూర కూడా తీసుకోకూడదు. అలానే ముల్లంగి ఎక్కువగా తీసుకోకూడదు. పెసలు ఎక్కువగా తీసుకోకూడదు. అండ్ వీటితో పాటు కెఫిన్ అన్నది ఎక్కువ తీసుకోకూడదు. సో ప్రెగ్నెన్సీ టైంలో కాఫీ అన్నది తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ ఎక్కువ తీసుకునే అలవాటు ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. సో కెఫిన్ అన్నది ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ తీసుకోకూడదు. ఇక ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ విషయానికి వస్తే ఫోలిక్ యాసిడ్ అండ్ వైటమిన్ బి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అంటే వెన్నుముక డిఫెక్ట్స్ రాకుండా బేబీకి మనం కాపాడుకోవచ్చు. సో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అన్నది అవ్వకుండా సో మదరు జాగ్రత్త తీసుకున్నట్లు అవుతుంది. ఈ ఫోలిక్ యాసిడ్ అన్నది బిఫోర్ ప్రెగ్నెన్సీ 400 mcg పర్ డే తీసుకోవాలి. అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే టైంలో 600 mcg పర్ డే ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవాలి. ఇది ఎంత న్యాచురల్ గా మనం ఫుడ్స్ ని తీసుకోవాలనుకున్నా సాధ్యపడదు. సో ఆటోమేటిక్ గా మీ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అన్నవి. మోస్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్ కోలిన్. ఇది కూడా ఒక చాలా ముఖ్యమైన సప్లిమెంట్. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ అండ్ స్పైన్ డిఫెక్ట్స్ లేకుండా బేబీకి హెల్దీ బేబీకి బర్త్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఏవైతే సప్లిమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ మీరు మీ డాక్టర్ అడ్వైస్ మేరకే తీసుకోవాలి. మీ ఓన్ గా ఏది తీసుకోకూడదు. 100% డాక్టర్ గైడెన్స్ మేరకే ఇవన్నీ తీసుకోవాలి. ఎక్కువగా చూసినట్లయితే మనకి ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం అండ్ వైటమిన్ డి నీడ్స్ అన్నవి నార్మల్ డేస్ లో కన్నా ప్రెగ్నెన్సీ డేస్ లో ఇవి ఎక్కువగా దీని అవసరం అన్నది ఉంటుంది. అలానే ఐరన్ అన్నది బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి ఒక ఇంపార్టెంట్ మినరల్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానికి తగినంత ఐరన్ అన్నది మదర్ తీసుకోవాలి. సో వాళ్ళ కోసము వాళ్ళ బేబీ డెవలప్మెంట్ కూడా చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అలానే ప్రెగ్నెన్సీ టైంలో ఒక మదర్ 27 mg ఐరన్ అన్నది పర్ డేకి తీసుకోవాలి. అండ్ అడిక్వేట్ కాల్షియం తీసుకోవడం ద్వారా ప్రీ క్లాంసియా అన్న డిజార్డర్ రాకుండా మదర్ జాగ్రత్త తీసుకోవచ్చు.
ప్రీక్లాంప్సియా అంటే ఏంటంటే సడన్ గా బ్లడ్ ప్రెషర్ అన్నది రైజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది చాలా వరకు కామన్ గా అబ్జర్వ్ చేసే సిమ్టమ్స్ ప్రెగ్నెన్సీ లేడీస్ లో. సో దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి అడిక్వేట్ కాల్షియం తీసుకోవడం వల్ల సో హెల్దీగా మీ హెల్త్ ని కాపాడుకోవచ్చు. దాంతో పాటు కాల్షియం అన్నది మీ బేబీ బోన్స్ అండ్ టీత్ హెల్దీగా ఫామ్ అవ్వడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. నార్మల్ గా అడల్ట్స్ 1000 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం పర్ డేకి తీసుకోవాలి. నెక్స్ట్ వైటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వైటమిన్ డి అన్నది కాల్షియం మన బోన్స్ ని బిల్డప్ చేసుకోవడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. బోన్స్ అండ్ టీత్ ఫామ్ అవడానికి. సో కాల్షియం మనకి అబ్జార్బ్ అవ్వాలంటే వైటమిన్ డి అన్నది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. నార్మల్ గా ఆల్ ఉమెన్ 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ వైటమిన్ డి పర్ డేకి తీసుకోవాలి. అండ్ ప్రోటీన్ కూడా ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రోటీన్ అన్నది హెల్దీ సోర్స్ నుంచి తీసుకోవాలి. లైక్ పీస్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, లీన్ మీట్స్ కానివ్వండి, సీ ఫుడ్స్ కానివ్వండి, అండ్ అన్సాల్టెడ్ నట్స్, సాల్ట్ లేని డ్రై ఫ్రూట్స్ నుంచి కానివ్వండి, సీడ్స్ విత్తనాల నుంచి తీసుకున్న ప్రోటీన్ అనేది చాలా మంచి ప్రోటీన్. అండ్ దాంతో పాటు అడిక్వేట్ వాటర్ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ టైంలో. సో లిటిల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ మదర్ అనే వాళ్ళు హెల్దీగా వాళ్ళ బేబీకి బర్త్ ఇవ్వచ్చు. ఈ వీడియోలో నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ మీరు కంప్లీట్ గా మీ డాక్టర్ సజెషన్ తోనే యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని హెల్త్ అండ్ న్యూట్రిషన్ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. సో వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.